Hi guys, welcome back to my channel Shravani Pradeep Vlogs. సో ఈ వ్లాగ్ వచ్చేసి పాండిచేరిలో డే 2 అండ్ అరుణాచలం డే 3 వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ అంతా ఉండబోతుంది. చాలా ఫన్ ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ నా డే 1 వ్లాగ్ ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ని ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి. సో ఆల్రెడీ రాక్ బీచ్కి వెళ్ళి వచ్చేసి అలసిపోయి నైట్ అనమాట ఇదంతా. మా పిల్లలందరికీ ఫుడ్ అయితే తినిపిస్తున్నాము. ఇక్కడ మొత్తం ఇల్లంతా కవర్ చేసేలాగా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా పిల్లలకి తినిపించేసి మేము కూడా చక్కగా ఆర్డర్ చేసుకుని అయితే తిన్నాము. ఇంకా మా దేవ్యాన్ అయితే బాల్ తీసుకొని ఫుట్బాల్ అయితే ఆడుతున్నాడు మంచిగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఆల్రెడీ టీవీ అక్కడ రైమ్స్ మోగుతూ ఉన్నాయి అనమాట. కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ రోజు నైట్ అయితే ఇలా అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా మేము మళ్ళీ ఇంకో బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆపిల్ సిటీ అంట, బయట ఎవరికి చెప్పకండి అమ్మ. ఏంటి ఆపిల్? సో ఇంకా మేము బీచ్ లోపలికి అయితే నడుస్తున్నాము. ఇక్కడ వ్యూ చాలా బాగుందని చెప్పేసి చూపిస్తున్నాను మీకు కూడా. చాలా ప్లెజెంట్గా కనిపించింది, చాలా పీస్ఫుల్గా కనిపించింది. బట్ ఈ ఎండ కూడా అలాగే అద్దర కొడుతుంది, మొహం కేసి కొడుతుంది. బట్ ఓకేలే చూద్దాము, బీచ్లోకి వెళ్తే చల్లగా ఉంటుందేమో అనుకున్నాము. సో ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ అయితే ఈడెన్ బీచ్ అనమాట. ఈడెన్ బీచ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది వెంటనే. మేము హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళినప్పుడు పెహల్గంలో ఒక రిసార్ట్ తీసుకున్నాం అనమాట. దాని పేరు కూడా ఈడెన్ రిసార్ట్. నాకైతే వెంటనే ఈ బీచ్ నేమ్ చూడగానే అది గుర్తొచ్చింది. మీరు ఇంకా కాశ్మీర్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఎండలో పోవడం కన్నా వెళ్ళకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. షో దేవుడా, చాలా నీట్గా ఉంది బుజ్జి. బుజ్జి అటంటే వెళ్దాం పద. మోక్ష్ మోక్ష్ హాయ్, సే హాయ్. ఎండ అయితే మామూలుగా లేదు. ఈ ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఫేస్ మీద కొడుతుంది. ఇంకా ఇక్కడ ఏదో ఒక గ్రీన్ కలర్ది పట్టా ఎవరో కట్టుకుంటే ఇంకా దాని వెనకాలకి వచ్చి మొత్తం ఇంకా కిడ్స్ని అయితే కూర్చోబెట్టుకుని ఇంకా మేము రెడీ అవుతున్నాము. బీచ్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. నేనైతే తడవలేదు, జస్ట్ ఒక 2-3 ఫొటోస్ దిగాను లాస్ట్లో అంతే. ఇంకా మా వాడికి బీచ్ కిట్ తీసుకొచ్చాను. ఇంకా చక్కగా కూర్చొని ఇసుకలో ఆడుకుంటున్నాడు. వాటర్ వచ్చినప్పుడు వాటర్ వస్తున్నప్పుడు వాడు ఎక్స్పెన్సివ్. ఇది వస్తుంది వాటర్ వస్తుంది. ఇంకా బీచ్లో ఫుల్ ఎండగా ఉందని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము తినకుండా డైరెక్ట్గా బీచ్కే వెళ్ళాము. సో బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి ఒక పాండిచేరిలో ఫ్రెంచ్ రెస్టారెంట్ అని ఫేమస్ అంట. సో ఇక్కడికి వచ్చాము, కానీ వెయిటింగే, వాళ్ళు 1 అవర్ వెయిట్ చేయాలి ఆర్డర్ తీసుకోవడానికి అని చెప్పారు. సో ఇంకా కిడ్స్ ఏం తినలేదు కాబట్టి మేమైతే కొంతమంది వచ్చేసామన్నమాట ఇంకా రూమ్కి.
ఇంకా ఆఫ్టర్నూన్ ఒక బోట్ రైడ్కి వెళ్దామని చెప్పేసి వచ్చాము. 4 o'clockకి క్లోజ్ అంట. ఇంకా మేమైతే వచ్చేసరికి 4:10, 4:15 అలా అయిపోయింది. ఇంకా టికెట్స్ క్లోజ్ అని చెప్పేసి బాయ్స్ అందరికీ ప్రాంక్ చేద్దామని చెప్పి సేమ్ కలర్ టీషర్ట్స్ తీసుకున్నాము. కానీ అనుకునేది ఒకటే అయినది ఒకటే అయినట్టు మా ప్రాంక్ అయితే రివీల్ అయిపోయి అందరికీ తెలిసిపోయింది. సో ఎవరు ఏమీ షాక్ అవ్వలేదు అనమాట. కొంచెం మంచి పోజ్ ఇచ్చేదాన్ని కదా, నేను ఇందాకే చెప్పాను. పర్లేదు, బాగానే వచ్చా. హాయ్ కివి, హాయ్ మోక్షు. ఇందాక వేరే బోట్ రైడ్ వెళ్ళడానికి అక్కడ క్లోజ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మేము వేరే బీచ్కి వచ్చాము, మ్యాంగ్రూవ్ బీచ్ అన్నమాట. ఇక్కడ బోట్ రైడ్కి వచ్చాము. సో మా జర్నీలో ఈ ట్రిప్లో ది బెస్ట్ పార్ట్ అంటే ఇదే అనిపించింది. శ్రావణి ఇట్లా పెట్టక ఫోను పడిపోయింది అనుకో. చాలు పట్టుకున్నా నువ్వు పట్టుకున్నా అలాగే. ఫిషింగ్ హార్బర్ మీరేసుకోండి. ఓ ఏంది నాన్న డీజే పాడబడండి వాళ్ళకి. ఇది ఈ ప్లేస్ వచ్చేసి త్రిష మూవీ పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి ఒక రీసెంట్ మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఏదో ఫైట్ జరిగిందంట ఈ ప్లేస్లో. నేనైతే ఆ మూవీ చూడలేదు, చాలామంది చూసే ఉంటారు. సో ఆ ప్లేస్ అన్నమాట ఇది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట అందరం కలిసి.
బోట్లో వెళ్తూ సన్సెట్ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అలా పాటలు పాడుకుంటూ వెళ్తుంటే అద్భుతంగా అనిపించింది ఆ రోజు ఈవినింగ్. అద్భుతం, మహా అద్భుతం. నాలో కలిసెను పాండిచేరిలో డే 2 అలా గడిచిపోయిందనమాట. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇంకా రూమ్ అయితే రేపు మార్నింగ్ వెకేట్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ వెకేట్ చేసి మేమైతే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అది స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను. సో బాత్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందో, బాత్రూమ్ ఇచ్చారు బట్ అది యూజ్ అయితే చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచి అందరూ రెడీ అయిపోయి రూమ్ అయితే ఇంకా వెకేట్ చేసి ఇంకా మేము ఇప్పుడు అరుణాచలం స్టార్ట్ అయిపోతున్నాము. వాసవి అరుణాచలం అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే బొట్టు పెట్టించుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. బాబు బాబు చాలా పట్టినాడు. ఏ పెట్టించుకోడు వాడు, వద్దు వద్దు వద్దు. నేను అరుణాచలం రావడం ఇది 3rd టైం అనమాట. బట్ ఎప్పుడు వచ్చిన గిరి ప్రదక్షిణ చేయడానికి నాకు కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఆ దేవుడి దయ వల్ల గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను. చాలా టెంపుల్ స్టార్టింగ్లోనే ఇలా కొబ్బరికాయలు, ఒత్తులు, పువ్వులు అన్నీ అమ్ముతారు. సో ఇక్కడైతే తీసుకోవాలి. ఇంకా లోపలైతే ఏమి ఉండవు, స్టార్టింగ్లోనే తీసుకోవాలన్నమాట. ఆయన చూడు ఆంటీ వీడియో తీస్తున్నారు, వీడియోలో ఓం నమః శివాయ. మళ్ళీ చూడాల. అయ్యా కింద చూడాలి, నేను పైన చూస్తాను.
ఇక్కడ అరుణాచలంలో శివయ్య టెంపుల్ అంతా మొత్తం మినీ టెంపుల్ లాగా ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. చాలా బాగుంది కదా. ఆ దేవుడు అందరినీ మంచిగా చూడాలి, మీరు ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లల దేవుడితో సమానం. ఇదే మెయిన్ అంటే అదే పదండి. గుడి ఎంట్రన్స్లో అమ్ముతారనమాట ఈ ఒత్తులు. సో అక్కడ మేము కొనేసుకొని దేవుడికి వెళ్ళే దారిలో ఇక్కడైతే మధ్యలో ఉంటుంది దీపారాధన దీపోత్సవం అని చెప్పేసి. సో అక్కడ ఆగేసి మేము ఇక్కడ దేవుడికైతే దీపం పెట్టుకొని ఇంకా దండం పెట్టుకొని మంచిగా అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి, ఇంకా మాకున్న కష్టాలు అన్నీ దండం పెట్టేసుకొని అన్నీ తీరిపోవాలి, ఈఎంఐలు అన్నీ క్లియర్ చేసుకొని అంతా హ్యాపీగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి దండం అయితే పెట్టుకున్నాము. టెంపుల్ లోపల వీడియో తీయకూడదు కాబట్టి ఇంకా మేమేం తీయలేదు. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా ప్రసాదం తిని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా దారిలో డిన్నర్ చేయడానికి ఇక్కడైతే ఆగాం. సో ఇదనమాట పాండి టు అరుణాచలం. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.